రాజకీయంలోకి వస్తే కూడా దేశం రాష్ట్రం కూడా. మెదక్ జిల్లా నిజాంపేట మండలం బచ్చురాజుపల్లి గ్రామంలో జగదాంబ సేవాలాల్ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇక శనివారం జరిగిన జగదాంబ సేవాలాల్ మహారాజ్ కళ్యాణ మహోత్సవానికి తాండావాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజ ఐక్యతకు దోహదపడతాయని వారు పేర్కొన్నారు. అనంతరం నిర్వాహకులు అతిథులను సన్మానించగా పద్మా దేవేందర్ రెడ్డి గిరిజనులతో కలిసి నృత్యం చేసి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. చిన్న గ్రామమైన అందరూ కలిసికట్టుగా బ్రహ్మాండంగా అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ప్రసాదించాలి, అమ్మవారు ఆశీర్వదించాలని, అట్లాగే పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని చెప్పి యావత్ తెలంగాణ ప్రజానికం మేము సార్లు మన వేదమూర్తులు బ్రాహ్మణులు కూడా ఇప్పుడే ఆశీర్వదించడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు ఎత్తి మీద తీసుకున్నా, అయ్యగారి ఆశీర్వాదం తీసుకున్నా అనే విధంగా చూసుకుంటూ మీ అందరికీ సేవ చేసే భాగ్యం అమ్మవారు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీంతో మొన్న కూడా పార్టిసిపేట్ చేసినందుకు ఈ గ్రామం మీద ఈ తాండా మీద తాండాలను గ్రామ పంచాయతీగా చేసి మరి మంచి పని చేసిండ్రు. 24 గంటల కరెంట్ ఇచ్చిండు మనకు, అట్లనే రైతు బంధు ఇచ్చిండు, రైతు భరోసా ఇచ్చిండు, రైతులకు బీమా ఇచ్చిండు, మంచిగా నీళ్ళు ఇచ్చిండు. మనకు నీళ్లు రావడం అట్లనే మరి ఆ పంటలు అప్పుడు కేసీఆర్ సార్ అయితే ఒక్క నిమిషం కూడా రైతులను కష్టపెట్టలేదు. మళ్ళా కేసీఆర్ పాలన రావాలని చెప్పేసి సేవాలాల్ మహారాజును కోరుకోవడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో కూడా మరి మంచి జరగాలి. సరే ఈ ప్రభుత్వాన్ని కూడా మంచి చేయమని కోరుతున్నాం. మా వాళ్ళు చాలా కష్టం ఉంది, రైతులకు ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా